ఆ ముసలావిడ విక్కీకి తాళం ఇచ్చిన ఆ సాయంత్రం విక్కీ తన తల్లిదండ్రుల మధ్యన కూర్చుని నవ్వుతూ ఉన్నాడు. అతని తల్లి అతని చెంపపై టొమాటో చట్నీని చూసి అతని అల్లరిగా గమనించింది. అతని తండ్రి ఎప్పటిలాగా పురాణం యాపిల్వుడ్ కథలు చెప్తూ ఉన్నాడు. మాయా తలుపులు, శక్తివంతమైన తాళాలు. కానీ విక్కీ మనసు మాత్రం వేరే చోట ఉంది. ఆ మాయమైన ముసలావిడ ఇచ్చిన బంగారు తాళం గురించి విక్కీ ఆలోచిస్తున్నాడు. అది మాయాశక్తితో తళతళలాడుతూ ఎవరికీ వినిపించని రహస్యాలు విక్కీకి మాత్రమే చెప్తున్నట్లు ఉంది. ఆ రాత్రి విక్కీ మంచంపై పడుకున్నా అతని దృష్టి డెస్క్పై ఉన్న తాళం మీదే ఉంది. కిటికీలోంచి చంద్రకాంతి లోపలికి వచ్చింది. అర్ధరాత్రి అయ్యాక ఆ తాళం ఒక్కసారిగా మరింత వెలుగులోకి వచ్చింది. ఆ విచిత్రమైన టిక్కింగ్ శబ్దం వినిపించింది. ఆశ్చర్యపోయిన విక్కీ తలుపుల చాటున ఊహించని దృశ్యాలు చూశాడు. కిటికీలోంచి చూడగా యాపిల్వుడ్ క్లాక్ టవర్ ఒక్కసారిగా వెలిగిపోయింది. అంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఆ గడియారపు మినార్ ఇప్పుడు బంగారు వెలుగులతో మెరిసిపోయింది. విక్కీ సడన్గా ఆ క్లాక్ టవర్ మీద కూర్చున్నట్లు కలగన్నాడు. ఉలిక్కిపడి తాళం తీసుకుని విక్కీ మెల్లిగా ఇంటి లోపల నడిచాడు. తల్లిదండ్రుల గది చేరుకుని ఆగిపోయాడు. వారు నిద్రలో ఉన్నారు. తల్లి తన చేతిని తండ్రి మీద పెట్టి నిద్రలోకి జారిపోయింది. నేను తిరిగి వస్తాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని విక్కీ ఆ లెటర్ రాశాడు. తరువాత అతడు బయటకు బయలుదేరాడు. అతని చేతిలో తాళం మెరిసిపోతూ దారిని చూపిస్తుంది. గ్రామం నిద్రలో ఉంది. పిక్సెల్ ఇళ్ల మధ్య చంద్రకాంతి కిరణాలు పడుతున్నాయి. ఒక చేతితో లాంతర్, ఇంకొక చేతిలో తాళంతో విక్కీ నీడలాగా సాగిపోయాడు. విక్కీ పొలాలను దాటి అడవిలోకి ప్రవేశించాడు. చెట్లు మెల్లగా ఊగుతున్నాయి. అతని రాకకు సిద్ధమైనట్లుగా నీడలు నర్తించాయి. తాళం కాంతి మరింత బలంగా మెరుస్తోంది. ఇంకొంచెం దూరంలో ఒక నిశ్శబ్దమైన నదికి చేరుకున్నాడు. ఒక పెద్ద రాయిపై అడుగు పెట్టగానే గాలిలో తన తల్లి పాట వినిపించింది. బంగారు కొండ. సడన్గా విక్కీ ఉలిక్కి పడిపోయాడు. ఒక్కసారిగా నదిలోంచి బంగారు టైల్స్ పైకి వచ్చి ఒక వంతెనలాగా ఏర్పడ్డాయి. అతను జాగ్రత్తగా దాటాడు. వెనుక అడుగులన్నీ మాయమైపోయాయి. అక్కడ ఉంది అద్భుతంగా వెలిగిపోయే క్లాక్ టవర్, పాత ఇనుప గేట్లతో. తాళం గాలిలో తేలుతూ తానే తాళమై గేట్లు ఓపెన్ అయింది. లోపల సమయం మాయగా కదిలింది. పైభాగాన భారీ గేట్లు తిరుగుతున్నాయి. గోడలపై మాయా గిఫ్ట్లు మెరుస్తున్నాయి. పెద్ద పెండ్యులం వెనుక విక్కీ ఒక మెట్లు మార్గాన్ని కనుగొన్నాడు. అతని వెనకాల ఎవరో పరిగెడుతున్నట్లు విక్కీకి అనిపించింది. అంతా ఏదో వింతగా ఉన్నట్టుంది అని విక్కీ అనుకున్నాడు. ఆ మెట్లు ఒక అద్భుతమైన గదిలోకి తీసుకుని వెళ్ళాయి. మధ్యలో చాలా బుక్స్తో ఒక లైబ్రరీ ఉంది. రంగురంగుల టైల్స్ మెరుస్తున్నాయి. గాలిలో వర్షపు అక్షత్రాలతో రాత కనిపించింది. శుద్ధమైన హృదయం కలవాడు మాత్రమే ఈ మార్గాన్ని వెలిగించగలడు అని. అది చూడగానే విక్కీ హఠాత్తుగా భయపడినప్పటికీ కూడా విక్కీ లోతుగా ఊపిరి పీల్చుకుని ముందడుగు వేశాడు. వేదిక జీవం పొందింది. టైల్స్ కదిలాయి. ఆకాశంలో పిక్సెల్స్ ఏర్పడ్డాయి. తేలుతూ ఉన్న తాళాలు, మారుతూ ఉన్న మార్గాలు, శబ్దంగా వినిపిస్తున్న బుద్ధి పరీక్షలు. అలా ఆ టైల్స్ మీద పరిగెడుతున్నాడు విక్కీ. ప్రతి ఛాలెంజ్కి విక్కీ ముందుకు సాగుతున్నాడు. మెరిసే తాళాలు సేకరించాడు. పాతకాలపు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. వెలుగు అతని అడుగుల వెంట వచ్చుచున్నది. తల్లిదండ్రుల ప్రేమ, తన మంచితనాన్ని అంతా గుర్తు చేసుకుంటూ మనసు నిశ్చలంగా ఉంచాడు విక్కీ. చివరి తాళాన్ని ప్రకాశించే తాళంలో అమర్చాడు. నేల మెరిసింది. ఒక బంగారు కాంతిలో కూడిన తలుపు తద్దిమ్మగా తెరుచుకుంది. లోపలికి దారి తీస్తుంది. విక్కీ ఒక్కసారి వెనక్కి చూశాడు. అక్కడ ఒక పేపర్ పైన వాళ్ళ అమ్మా నాన్నల లెటర్ కనిపించింది. దాని మీద "నువ్వు జాగ్రత్త" అని రాసి ఉంది. ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఆ లెటర్ చదివాక వాళ్ళు మనసులో అనుకున్న మాట ఆ పేపర్లో కనిపించింది. విక్కీకి తల్లిదండ్రుల జ్ఞాపకం గుండెల్లో పెట్టుకుని "ధన్యవాదాలమ్మా" అని అనుకుంటూ ముందుకు సాగాడు. తర్వాత అతను ఆ వెలుగులో అడుగుపెట్టాడు. క్లాక్ టవర్ కింద ఏ రహస్యాలు దాచిపడ్డాయి? అసలు ఆ రూమ్లో ఏముంది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.